నంద్యాలలో వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2027 ఫిబ్రవరిలో జమిలీ ఎన్నికలు వస్తున్నాయన్నారు. ఇక జమిలీ ఎన్నికలు వస్తాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారని అన్నారు. జమిలీ ఎన్నికలకు వైసీపీ శ్రేణులు సిద్ధం కావాలని కోరారు. వైసీపీ హయాంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేరవేయడం జరిగింది. అదేవిధంగా బాండ్లు కూడా ఇచ్చారు. బాండ్లు కూడా ఈ విధంగా ఇద్దరు కూడా సంతకాలు పెట్టి కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు ఇద్దరు కూడా ఇచ్చిన బాండ్లు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇందాక మనము చూసిన ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్లోనే. అదేవిధంగా చంద్రబాబు ఎన్నికల ముందు హామీలు ఇచ్చాడు. ఆ హామీలన్నీ కూడా బైక్ల కింద ఒక్కొక్క హామీకి సంబంధించి అవన్నీ కూడా ఉన్నాయి. మరి ఆయన మోసాల వల్ల ఎంత నష్టం వాటిల్లింది ప్రతి కుటుంబానికి. చంద్రబాబు ఎగ్గొట్టిన పథకాలు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉన్న 5 సంవత్సరాలు ఇచ్చిన పథకాలు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే రేపు మీరు గ్రామాల్లో పోయినప్పుడు తప్పకుండా ఇవన్నీ కూడా మనం చెప్తే బాగుంటుంది. మనందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు తొలుత ముఖ్యమంత్రి అయ్యాడు.